ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 9/11 ఎపిసోడ్ పార్ట్ నెంబర్ 2 తెలుగులో తెలుసుకుందాము. నారాయణ్ దిగాలుగా ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. వచ్చేపోయే వారంతా ఖండోబాని దర్శించుకోవడం కనిపిస్తుంది. వెంటనే, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు ఖండోబా? నేను ప్రతి ఒక్క విషయంలోనూ ఇప్పటి వరకు సక్సెస్ అయ్యాను. ఏదైనా పై అధికారులు నాకు పని ఇస్తే నేను చాకచక్యంగా వ్యవహరించి దాన్ని కనుక్కునే ప్రయత్నం చేసేవాడిని. కానీ ఈసారి మాత్రం నాకు ఇచ్చిన ఈ యొక్క ప్రయోగం నాకు ఒక సవాల్ని విసురుతుంది. నేను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఎటువైపు నుంచి కూడా నాకు సమాచారం లభించడమే లేదు. ఈ గ్రామస్తులు అంతా ఆ బైరాగి మాటల్లో మునిగిపోయి వారు కూడా ఎటువంటి నిజాన్ని బయట పెట్టడం లేదు. ఇప్పుడు నేను ఆ బైరాగి గుట్టు రట్టు చేయాలంటే ఏ విధంగానూ నా దగ్గర మార్గం లేకుండా పోయింది. ఇప్పుడు నేను ఏ విధంగా పోరాడితే దీని నుంచి నేను నిజం రాబట్టగలుగుతాను? నేను ఒకవేళ 10 రోజుల్లో ఈ పనిని పూర్తి చేయలేకపోయినట్టయితే ఖచ్చితంగా పై అధికారులు నన్ను గట్టిగా ఇబ్బంది పెట్టే ప్రమాదం కూడా ఉంది. నా ఉద్యోగానికి ఆపద కూడా దారి చేరుతుంది. ఇప్పుడు నేను ఏ విధంగానూ బైరాగి బండారాన్ని బయట పెట్టలేని స్థితిలో దిగజారిపోయాను. ఏమిటి నా దుస్థితి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో గౌతమ్ చేరుకొని చక్రనారాయణ్ అని పిలుస్తాడు. వెంటనే అతను, ఏదైనా సమాచారం లభించిందా అని ఆతృతగా అడగ్గా వెంటనే గౌతమ్, ఏ విధమైన సమాచారం కూడా లభించనే లేదు. అసలు అతనికి సంపద ఎలా లభిస్తుంది, అందరికీ ఎలా పంచిపెడుతున్నాడనే విషయం అర్థం కాని పరిస్థితి. అది ఒక రహస్యంగానే ఉండింది. చాలామంది దగ్గర నేను మాట్లాడించే ప్రయత్నం చేశాను. ఎవరూ కూడా దీని గురించి నోరు మెదపడం లేదు. సాయి ఆ మహిళ దగ్గర ఏదైతే దారం తీసుకున్నారో దాన్ని మరొకరి ఇంటి వద్దకి చేరుకొని ఇంకొక మహిళకి ఇచ్చారు. ఇంతే అతను ఈరోజు చేసింది అనగా వెంటనే నారాయణ్, మరేం పర్వాలేదు, తప్పకుండా మనకి నిజం అనేది ఏదో ఒక రోజున బయటకి వచ్చి తీరుతుంది. అప్పటి వరకు మనం ఆశగా ఎదురు చూద్దాం. చేయగలిగింది ఏమీ లేదు. మనం నానా ప్రయత్నాలు చేస్తున్నాం కదా, తప్పకుండా మనకు కూడా ఏదో ఒక రూపంలో సహాయం అనేది లభిస్తుంది అని అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఖండోబా ఆలయాన్ని ఒక వ్యక్తి వేపాకులతో శుభ్రం చేయడం కనిపిస్తుంది. వెంటనే నారాయణ్ గ్రహించి, నీవేమిటి ఇక్కడ ఇలా శుభ్రం చేస్తున్నావు ఆ వేపాకులు ఉపయోగించి అని అడుగుతారు. వెంటనే అతను, సాయి చెప్పారు, వేప ఆకుల్లో మంచి మెడిసిన్ ఉంటుంది. అది క్రిమికీటకాలని మనకి దరిచేరనివ్వకుండా, మనకి ఎటువంటి హాని కలగకుండా మనకి వచ్చే రోగాల నుండి సంరక్షిస్తుంది అని చెప్పారు. అందుకే నేను ఈ మెట్లని ఈ యొక్క ఆకులతో శుభ్రం చేస్తున్నాను. దానివలన ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు కదా, ఎవరికి ఎటువంటి హాని కలగకుండా ఉంటుందని నా యొక్క అభిప్రాయం అని అంటారు. వెంటనే నారాయణ్ అలా ఆలోచనలో నిమగ్నమవుతారు. ఇంతలో ఈ విషయం సాయికి తెలుస్తుంది. వెంటనే సాయి, చక్రనారాయణ్, నీవు ఏదైతే తెలుసుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నావో దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది అని అలా సాయి నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో పిల్లలు ఒక ఇంటి తలుపుని తెరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వెంటనే సాయి గ్రహించి, పిల్లలు ఏం చేస్తున్నారు మీరంతా ఇక్కడ అని అడుగుతారు. వెంటనే చేతన్, బాల ఇద్దరు, సాయి మాతో పాటు ఆడుకునే రఘు ఉన్నాడు కదా, అతను చాలా అల్లరి పిల్లవాడు, మాతో పాటు ఆడుకుంటున్నట్టుగా ఆడుకుంటూ అతను కొన్ని వస్తువులని తీసుకొని వెళ్ళి ఇంట్లో దాచిపెట్టాడు. మేము అతన్ని అడిగినప్పటికీ కూడా తిరిగి ఇవ్వలేదు. ఈరోజు వారు ఇంట్లో లేరు కాబట్టి మేము ఎలాగోలా ఆ ఇంటి తలుపు తెరిచి అందులో ఉన్న వస్తువులని తిరిగి తీసుకోవాలని అభిప్రాయపడుతున్నాం అనగా వెంటనే సాయి, చూడండి, మీరు ఏదైతే ఇప్పుడు తలుపు తెరిచే ప్రయత్నం చేయాలని ఆలోచన చేశారో అది చాలా పెద్ద తప్పు అని అంటారు. వెంటనే పిల్లలు అలా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. రేపు చక్రనారాయణ్, నాకు ఇప్పుడు బాగా అర్థమైంది ఏం చేయాలనే విషయం. చూడు గౌతమ్, ఇప్పటిదాకా మనం నేరుగా వెళ్ళి ఆ ఖజానాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాము, కానీ మనకి ఎటువంటి సమాచారం అందలేదు. కాబట్టి ఇప్పుడు నేరుగా కాకుండా మనం వంకరగా వెళ్ళే ప్రయత్నం చేద్దాము అనగా వెంటనే గౌతమ్, నాకేమీ అర్థం కాలేదు, మీరు ఏం చెప్పారు అని అంటారు. వెంటనే అతను, నీవు నాతో పాటు రా, నేను నీకు విషయాన్ని వివరిస్తాను అని చెప్పి కొంతమంది ముఖ చిత్రాలు ఉన్న కాగితాలని చూపిస్తూ, ఇదిగో ఈ గ్రామంలో సాయికి అత్యంత సన్నిధులు,
శ్రీకాంత్, పాటేల్, అలాగే భీమా, ఇంకా మరికొంతమంది ఖచ్చితంగా వీళ్ళ అందరి వద్దన సాయికి ఆ యొక్క ఖజానా ఎక్కడ ఉంది అనే సమాచారం తెలిసి ఉండి ఉంటుంది. వీళ్ళందరూ సాయి ఎప్పుడు ఏం చెప్పినా కూడా మొదట ముందుండి పని చేస్తూ ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా పనిని అనుకూలంగా చేసే ప్రయత్నం చేసినట్టయితే నిజానిజాలు బయటికి రావచ్చు అనగా వెంటనే గౌతమ్, అసలు మీరు ఏం చెప్పదలిచారు, అలాగే మీరు ఏం ఉపాయాన్ని ఆలోచించి పెట్టారు అనగా వెంటనే నారాయణ్, చూడు, ఇప్పటి వరకు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నిజానిజాలు బయటికి రాలేదు కాబట్టి వీళ్ళ ఇళ్ళని సోదాలు చేసే ప్రయత్నం చేద్దాము. రేపు పౌర్ణమి కదా, ఖచ్చితంగా ఇంట్లోని మహిళలంతా పూజా కార్యక్రమం కోసం బయటికి వెళ్తారు. ఇళ్లలో ఏ ఒక్కరు ఉండే అవకాశం లేదు కాబట్టి మిగతా మగవారు మాత్రమే ఉండవచ్చు. మనం ఆ సమయంలో చేయాలనుకున్న పథకాన్ని జాగ్రత్తగా అమలుపరిచినట్టయితే సరిపోతుంది అని అంటారు. వెంటనే నారాయణ్, అసలు మీరు ఏం పథకం ఆలోచించారు, అలాగే సాయి వారి ఇళ్లల్లోనే ఈ ఖజానా దాచి ఉండొచ్చు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? నేను ఇంతకుముందు ఒకసారి అంటే మీరు అవకాశం లేదు అన్నారు, మరలా మీరు అదే ఆలోచనతో మీరు వెతికించే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు, ఏమిటి విషయం అనగా వెంటనే నారాయణ్, అది నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఖచ్చితంగా నాకు అనుమానం వస్తుంది అని అంటారు. వెంటనే గౌతమ్, అది నిజమే అయి ఉండొచ్చు, కానీ ఇలా మనం వెతుకుతున్నామనే విషయాన్ని వాళ్ళు ఆంగ్లేజీ ప్రభుత్వానికి వెల్లడిస్తే మనకి లేనిపోని సమస్య వస్తుంది. పై అధికారుల దగ్గర నుంచి ఎటువంటి సమాచారం లేకుండా మనం ఇలా వెళ్ళి సోదాలు చేయడం అసంభవం. మనకి ఏదైనా ఆలోచన ఉండి ఇలా చేశాము అని అంటే పై అధికారుల దాకా వెళ్తే మన ఉద్యోగాలకి గండిపడే ప్రమాదం కూడా ఉంది అని అలా కంగారుగా అంటాడు. వెంటనే నారాయణ్, ఇందాక మందిరం వద్ద ఒక వ్యక్తి వేప ఆకులను ఉపయోగించి శుభ్రం చేయడం చూసావు కదా, దాన్ని మనం ఒక విధంగా అనుకూలంగా మార్చుకోవచ్చు. ఎలా అంటావా? నీకు నేను క్షుణ్ణంగా వివరిస్తాను. అప్పుడు ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా మన పనులు పూర్తయిపోతాయి అని చెబుతారు. రేపు పిల్లలు, సాయి మేము ఎటువంటి తప్పు చేయలేదు, రాఘవ్ చేసిన తప్పుని మేము బయటపెట్టే ప్రయత్నం చేయాలనుకుంటున్నాము, ఇందులో ఏం తప్పు ఉంది అనగా వెంటనే సాయి, చూడండి, మీరు తప్పుని బయట పెట్టాలనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ మీరు బయటపెట్టే మార్గమే సరియైనది కాదు. ఇప్పుడు నిజంగా రాఘవ్ మీ వస్తువులని ఒకవేళ లోపల దొంగతనంగా ఉంచుకున్నది నిజమే అయినట్టయితే వారి తల్లిదండ్రులతో చెప్పి ఆ తర్వాత ఇంట్లో వెతికే ప్రయత్నం చేసినట్టయితే మీకు అవి లభించి మీరు వారి తల్లిదండ్రులతో చెప్పి తీసుకోవడం మంచిది. ఎవరూ లేని సమయంలో ఇలా ఒకరి ఇంటిలోనికి జొరబడి మీరు అవి తీసుకోవడం సరైనది కాదు, అది తప్పు పద్ధతి అవుతుంది. మీరు ఈ విషయాన్ని ఆలోచించండి, ఇప్పుడు ఇది సరైనది కాదు అని నా అభిప్రాయం అని సాయి పిల్లలకి వెల్లడిస్తారు. వెంటనే వాళ్ళు, సాయి, మేము ఆలోచన లేకుండా చేశాము, ఇప్పుడు మాకు విషయం తెలిసింది, క్షమించండి, మరోసారి ఇటువంటి పొరపాటు చేయకుండా మేము జాగ్రత్త చూసుకుంటాము అనగా వెంటనే సాయి, పిల్లలు ఏదైనా విషయాన్ని చెప్పినట్టయితే చాలా సులభంగా అర్థం చేసుకుంటారు, కానీ ఇదే విధంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడం అనేది సంభవమైనట్టయితే పని చాలా సులభంగా పూర్తవుతుంది అని అలా సాయి మాట్లాడుతూ ఉంటారు. రేపు ఉద్ధవ్కి పంచవటి దగ్గర ఏ పని కోసమైతే వెళ్ళాడో ఆ పని పూర్తయిపోతుంది. ఇంతలో అతను, నేను ఇప్పుడు సాయి చెప్పిన వ్యక్తి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొనింది. సాయి కనీసం నాకు పేరు కూడా చెప్పలేదు, ఇప్పుడు నేను ఆ వ్యక్తిని ఎలా కలవాలి, అసలు ఎవరు నన్ను వచ్చి చిరునామా అడుగుతారు, ఇప్పటికే నేను తిరిగి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది, ఇంకా ఆలస్యమైనట్టయితే నేను వెళ్ళడానికి చీకటి పడే ప్రమాదం కూడా ఉంది, ఇప్పుడు ఎవరికి ఈ చిత్రపటం అలాగే సాయి ఇచ్చిన ఊదిని అందజేయాలి అని ఆలోచిస్తూ అటు ఇటు కొంత సమయం తిరుగుతాడు. ఆ తర్వాత ఒక దుకాణం వద్దకు వెళ్ళి, అయ్యా కొంచెం తేనీరు ఇవ్వు అని కొంచెం అలా ఒక కప్పు తేనీరు తీసుకొని అలా తాగుతూ కూర్చుంటాడు. అది అయిపోయే సమయానికి ఎవరైనా వస్తారేమోనని వచ్చే ప్రతి వ్యక్తి ఇతనేనా అని అలా చూస్తూ ఉంటారు. ఏ ఒక్కరూ కూడా ఇతని దగ్గరికి వచ్చి మాట్లాడకపోవడంతో
ఇప్పుడు ఏం చేయాలి? దాదాపు నా పని పూర్తయిపోయింది. ఇంకా ఇక్కడ ఉండి నేను సమయం వృధా చేసుకునే కంటే తిరిగి వెళ్ళిపోవడం మంచిదనుకుంటాను అని చెప్పి అతను తేనీరు తాగడం పూర్తి అయిపోయిన తర్వాత ఆ కప్పుని అక్కడ పడివేసి తిరిగి ప్రయాణం అవ్వబోయే సమయానికి ఇంతలో ఒక వ్యక్తి చేరుకొని, చూడయ్యా, కొంచెం నాకు ఈ చిరునామాని తెలియపరుస్తారా అని అడుగుతారు. వెంటనే ఉద్ధవ్, హా అంటే తప్పకుండా, సాయి చెప్పిన వ్యక్తి ఇతనే అయి ఉండొచ్చు అని. చూడండి, నాకు ఈ చిరునామా తెలియదు, కానీ మీకోసం నేను ఒకటి తీసుకువచ్చాను, ఇదిగోండి అని సాయి ఇచ్చిన ఊదిని ఇచ్చి, తర్వాత సాయి చిత్రపటాన్ని ఇచ్చి, మీకు ఇవి సాయిబాబా అందజేయమని చెప్పారు అని అలా చేతికి ఇవ్వగా, ఏమిటిది అని అడుగుతారు. తెరిచి చూడండి, మీకే అర్థమవుతుంది అనగా, వెంటనే అలాగే అని చెప్పి తెరిచి చూడగా ఇంతలో ఆ చిత్రపటంలో నుంచి సాయి కనిపిస్తూ, ఎప్పటికైనా నీకు కోపం తగ్గిందా? ఇప్పుడు నీవు తిరిగి రావడానికి ఇష్టపడుతున్నావా? గోపాల్, నీవు నా దగ్గరికి రావాలి అంటే అంతకంటే ముందు నేను నీ దగ్గరికి రావాలి అన్నావు కదూ అనగా, ఒక్కసారిగా అతని కళ్ళమ్మట నీళ్లు వస్తూ భావోద్వేగానికి గురి అవుతారు. వెంటనే ఉద్ధవ్, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు అనగా, వెంటనే అతను, సాయి నాతో పాటు మాట్లాడారు. సాయి స్వయంగా ఈ చిత్రపటంలో కనిపిస్తూ నాతో కోపం తగ్గిందా అని అడిగారు. అసలు ఏం జరిగింది అంటే అంటూ జరిగిన సంఘటనని వివరించడం మొదలు పెడతాడు. అది తానే గ్రామం. మేము అక్కడ నివాసం ఉంటూ ఉంటాము. నేను నా స్నేహితులతో కలిసి సాయిని కలవడం కోసం షిరిడీ రావాలనుకున్నాను కొన్ని నెలల క్రితం. నేను అనుకున్న విధంగా షిరిడీ ప్రయాణం అవుతున్న సమయంలో నాకు వేరే పని పడింది. ముఖ్యమైన పని కావడంతో నేను వెళ్ళలేకపోయాను. అప్పుడు నాకు అనిపించింది ఏమిటి అంటే, సాయి దగ్గరికి నేను రావడం ఇష్టం లేక సాయియే నన్ను ఇలా ఆపేశారేమోనని బాధతో, మీరు వచ్చి నన్ను కలిసే వరకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ షిరిడీ ఇక రాను, ఈ ఆలోచనని పూర్తిగా నా మనసులో నుంచి తీసేస్తున్నాను అని ఆ రోజు కోపంతో అన్నాను. ఎప్పుడైతే ఆ మాట నేను మనసులో అనుకున్నానో అప్పటి నుంచి పూర్తిగా నేను ఆలోచనని తీసేశాను. ఇప్పుడు సాయి స్వయంగా చిత్రపట రూపంలో నన్ను వచ్చి కలిసి, నీకు కోపం పోయిందా అని అడిగారు. అంటే నేను ఇప్పుడు షిరిడీకి రావడానికి అర్హుణ్ణి అని నా మనసుకి అనిపిస్తుంది. నేను వెంటనే ఇప్పుడు ఇంటికి కాకుండా షిరిడీ వచ్చి సాయిని కలిసి ఆ తర్వాతనే తిరిగి ఇంటికి వెళ్తాను. ఇప్పుడు నేను మీతో పాటు షిరిడీ వస్తాను అని అలా బయలుదేరుతారు. రాత్రి సమయానికి గోపాల్ ఉద్ధవ్ షిరిడీ చేరుకుంటారు. వెంటనే గోపాల్ భావోద్వేగానికి గురి అవుతూ, సాయి, ఆ రోజు నేను రాలేకపోయినందుకు చాలా బాధపడిపోతూ నేను కోపంగా ఉన్నాను. అది మీకు కూడా తెలిసిన విషయమే. నన్ను రానివ్వకపోవడానికి కారణం మీరే అయి ఉంటారు. మీరు నాకు అనుమతి ఇవ్వలేదు అనుకున్నాను. కానీ ఈ రోజున స్వయంగా మీరే నా దగ్గరికి వచ్చి నన్ను షిరిడీ ఆహ్వానించినట్టుగా నాకు అనిపించింది అనగా, వెంటనే సాయి, చూడు గోపాల్, ఎప్పుడు ఏం జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. ఒకసారి ఏదైనా జరగరానిది జరిగింది అంటే దానికి కూడా ఒక కారణం ఉండి తీరుతుంది. ఇప్పుడు నీవు ఈ సమయంలో షిరిడీ రావడం శ్రేయస్కరం కాబట్టి నీకు ఇప్పుడు ఆదేశాలు లభించాయి. నీవు భగవంతుని ఆశీస్సులతో ఈ సమయంలో షిరిడీ చేరుకున్నావు అని సాయి మాట్లాడుతూ ఉండగా, ఇంతలో గోపాల్ అలా భావోద్వేగానికి గురి అవుతూ ఏడుస్తూ ఉండడాన్ని గ్రహించిన పక్కనే ఉన్న వివేక్, అసలు ఉద్ధవ్, నాకు ఒక విషయం చెప్పు, ఇతను ఎందుకిలా సాయిని కలవలేకపోయినందుకు బాధపడుతున్నాడు? ఎప్పుడు కావాలంటే అప్పుడు అతను ముందుగానే వచ్చి సాయిని కలిసి ఉండి ఉండొచ్చు కదా, ఇప్పటి వరకు వేచి ఉండవలసిన అవసరం ఏముంది అని అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ఒక్కసారిగా గోపాల్, సాయి, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఈ యొక్క చిత్రపటాన్ని ఎవరు తయారు చేశారు? వాళ్ళు నిజంగా చాలా మంచి సామర్థ్యం కలిగిన వాళ్ళు అని అంటారు. వెంటనే సాయి, ఇదిగోండి, ఈ వివేకే తయారు చేశాడు. అతను చక్కగా ఈ బొమ్మని రూపొందించాడు అనగా, వెంటనే గోపాల్, చూడు నాయనా, నీవు ఈ చిత్రపటాన్ని గీయడానికి ఎంత బాగా ప్రయత్నం చేశావో అంత చక్కగా వచ్చింది. దీనికి రంగుల దుకాణం ఒకటి ఉంది. అందులో నేను పెయింట్స్, అలాగే పెయింట్లు వేసే బ్రష్లు, ఇలా ఆయిల్ పెయింట్స్, రకరకాలవి అన్నిటినీ నేను అమ్ముతూ ఉంటాను. నాకు చాలామంది ఆర్టిస్టులు కూడా తెలుసు. వాళ్ళ అందరి ద్వారా నేను నీకు ఒక అవకాశం ఇప్పించాలనుకుంటున్నాను. చాలా సంవత్సరాల క్రితం ముంబైలో ఒక యూనివర్సిటీ మొదలుపెట్టారు.
అందులో గనక నీవు ఇంకా చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేసినట్టయితే, నీ యొక్క ప్రతిభకి మెరుగులు దిద్దుకున్నట్టయితే నీకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. గొప్ప కళాకారుడిగా నీకు ఎదిగే అవకాశం కూడా లభిస్తుంది. ఆ తర్వాత నీకు మంచి పొజిషన్ వస్తుంది. బాగా ఉన్నతమైన స్థాయిలో నిలబడగలుగుతావు అని చెబుతారు. వెంటనే ఉద్ధవ్, ఎప్పటికైనా అర్థమైందా నీవు అడిగిన పొద్దున ప్రశ్నకి సమాధానం ఏమిటి అనేది? ఇప్పటి వరకు ఈ వ్యక్తి ఈ షిరిడీ రాకుండా ఉండడానికి, అలాగే ఇతను ఇప్పుడు రావడానికి ఒక కారణం ఉంది అనే విషయం నీకు అర్థమైందనుకుంటున్నాను అనగా, వెంటనే వివేక్ చాలా చాలా ధన్యవాదాలు అని అంటారు. ఇంతలో సాయి, ఇప్పటికైనా నీకు కోపం తగ్గిందా వివేక్? ఉదయం నీ చిత్రపటం నా దగ్గర కాకుండా బయట వారికి వెళ్తుందని చెప్పి భావోద్వేగానికి గురి అయ్యావు కదా అనగా, సాయి నాకు తెలిసి వచ్చింది, చాలా చాలా ధన్యవాదాలు, నేను మీకు రుణపడి ఉంటాను అనగా, సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.